బాగుండా మావా మంచి చోటు పట్టినావు కొండారెడ్డి. గోడౌన్ బాగుండదు. నువ్వేందే సరుకు మొత్తం నా గోడౌన్ తోలుకొస్తుండవా? వాడు సరుకు విషయంలో అవతాకులు చేస్తున్నాడని అట్ట చేసినావబ్బా. అటు పోలీసు వాళ్ళు చెబితే సరుకు మొత్తం తీసుకొచ్చే నీ గోడౌన్ లో పెట్టేసిన భద్రమే కదా. కొండారెడ్డి మా మీద నమ్మకం లేకుండానే జాలరెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ ఆడపిల్లకాయలు వెంటేసుకొని తిరుగుతూ ఉంటాడు. మన గుంట మనం నవ్వుకున్నట్టే. సరుకు మొత్తం సంకనా పూడుస్తుంది. నిజమే బావు. పుష్ప అనే సరైన కుర్రోడు వచ్చాడు. ఆడు కొత్త పిల్లకి అంటాడావు నమ్మచ్చా? ఇంకోసారి చెప్పేటట్టు లేదులే. పుష్ప సీనన్న సరుకు 2 రోజులు మనకాడే ఉంటది. ఆ గౌరెడ్డి గారి సంగతి ఏందే అని ఎప్పుడు ఆకాశంలోకే కాదు మావా, అప్పుడప్పుడు నేల మీద కూడా చూడు. అన్నా తూరట్టు చూడు. వీడు నా తమ్ముడు మాదిరి. ఎతకపోయి అడుగులు పారేయండి. ఏంద్రా సరుకంత ఇంకేనా ఉండదు? సరుకుని ఆ పని చెప్తున్నాడు. పోలీసులు రాత్రి నుంచి గంటల కలగాలని చూస్తా ఉంటారా? కలిసి జాలని చంపొడుస్తాడు. ఆంధ్ర పూసేదాడా? భయం పెట్టిన భద్రంగా ఇప్పుడు దింపేస్తామన్నారు. ఇక్కడ ఉన్నారు గోడలో గూడ్ సైడ్ చేపాల చేత కూర్చున్నావు నువ్వు. ఎవర్రా కూలినా కొడుక? ఉన్నారట మాట్లాడతానంట. చెప్పునా సరుకు దాడిపోయి ఉంటది కదా. రాత్రి అంతా అంగిడి పెట్టుండే జాలే 200 కోట్లు దొరికితే మొత్తం మంగళసీని మనల్ని నమ్మి మనల్ని కప్పు చెప్తున్నాడు. జట్టు కూడా తప్పించబ్బా. దొంగ పోయిన పుష్పగడ ప్రాణం పోయినట్టే. ఈసారి కెట్టమాచ తప్పించేదే. ఏదైనా మిడిగుడ్లు చూస్తా ఉంటారా? పోలీసులు వస్తా ఉంటారా? మొత్తం పుష్పగౌడ మీద తోసేయచ్చు. నువ్వు ఆడ సరిగదా? పుష్పగాడు దొరికేసినాడ్రా. సీన నోడిని ఇంకా వదలడు. అవును పోలీసులు వస్తున్నారు. అన్నా సరుకుంటారా? గోవిందప్ప సార్కి మనందరం థ్యాంక్స్ చెప్పాలరా పటాసా. సార్ కోపం వచ్చేలాగున్నది. సొక్క కూడా లేదా కాలర్ పట్టుకునేకే. ఈ లోకం మీకు తుపాకి ఇచ్చిందే, నాకు గొడ్డలు ఇచ్చిందే. యుద్ధం కూడా ఇప్పుడు నేనే గెలిచిన. అవురా, నువ్వే గెలిచినావు. ఇప్పుడు ఎంత గెలిచావో తర్వాత అంతే ఓడిపోతావు. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారు.